సార్ మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. మల్కాజ్గిరి నుంచి ముగ్గురు నుంచుంటున్నారు. ఆ ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఈటెల రాజేందర్. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అంటే ఆయనకు ఉన్నది ఫెమిలియర్ కాబట్టి ఆయన గెలుస్తాడు కంపల్సరీ. మోడీ గారు గుర్తింపు ఉన్నది. మోడీని చూసి ఓటు వేస్తారు కంపల్సరీ. సో తెలంగాణ దేశం నుంచి ఆయన ఏం చేస్తున్నా మీకు తెలుసు. మీకు దేశ భవిష్యత్తు ఏంది, ముందు వాళ్ళు ఎట్లా పోవాలి, దాని గురించి మోడీకి అందరికి వేద్దాం అనుకుంటున్నారు. ఆ మోడీ గెలిస్తే ఈయన ఈటెల కంపల్సరీ గెలుస్తుంది. సో తెలంగాణలో మొత్తం బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? సార్ 10 వస్తుండొచ్చు ఆల్మోస్ట్. మోడీ గారు మెయిన్. బీజేపీ అనేది మోడీ. ఎందుకు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు ఎందుకు అంత బీజేపీ అంతగా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంటే పబ్లిక్ చెప్పలేం, టర్న్ కావచ్చు కానీ కాంగ్రెస్ కొన్ని వాగ్దానాలు ఇచ్చింది, చేయట్లేదు కదా, దానివల్ల కూడా మైనస్ ఉంటుంది. సో సెంట్రల్లో ఏ పార్టీ వచ్చింది అంటున్నారు? బీజేపీ 100%. ఆయన మోడీ గారు ఏంటంటే గెలవడం కాదు, ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. అప్కీ బార్ 400 బార్ అంటారు, 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్, అంటే ఆయన పని చేసింది కాబట్టి ఆయన ఓపెన్గా గెలుస్తాడని నమ్మకం ఉన్నది. పబ్లిక్ ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టడం వల్ల ఏం లాభం లేదు. అట్లా పని చేయండి, ఆటోమేటిక్ మీరు గెలుస్తారు, ఎవరైనా గెలుస్తారు. పని చేయాలి మీరు. సో కాంగ్రెస్ పెట్టిన పథకాలు అందరికీ అంటారు జనాలకి? అంతే లేదు. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. మన మల్కాజ్గిరి నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? నాకు తెలిసినదైతే బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. చెప్పలేం, కాంగ్రెస్ కూడా కావచ్చు. కానీ ఏదేమైనా కానీ టీఆర్ఎస్కి అయితే ఛాన్స్ లేదు. ఉంది సెంట్రల్లో, స్టేట్లో కాంగ్రెస్ బీజేపీ రెండు ఉంది కాబట్టి ఇద్దరి మధ్యలో పోటీ టకాఫర్ నడుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈటెల రాజేంద్రని ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్కి గెలిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సెంట్రల్లో అదే ఉన్నది కాబట్టి, బీజేపీ ఉంది కాబట్టి స్టేట్లో కూడా అదే కొంచెం ఉంటే కొంచెం బాగుంటుంది. కొంచెం ఏమైనా మనకు వచ్చే ఏమైనా పనులు కానీ ఏమైనా కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదైనా ఉన్నా కానీ దానికి ఇది ఉంటుంది అన్నమాట. సో దానివల్ల అందుకోసం ఈటెల రాజేందర్ గెలిస్తే బాగుంటుందని మల్కాజ్గిరి డివిజన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. తెలంగాణలో ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? మోస్ట్లీ ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటాపోటీ ఉంది. టీఆర్ఎస్ అయితే చాలా తక్కువనే ఉంది ఛాన్సెస్. మోస్ట్లీ అదంతే, వీళ్ళిద్దరి మధ్యలోనే కావచ్చు. బీజేపీ కొంచెం ఎక్కువ రావచ్చు, కాంగ్రెస్ కొంచెం తక్కువ కావచ్చు అంతే. సెంట్రల్ ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? సెంట్రల్ అయితే స్టేట్ మెయిన్ బీజేపీ, మోడీ తప్ప ఇంకెవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు మోడీ చేసింది అది ఒక టైంలో అసలు మనకి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసింది కాబట్టి అదేం చేయలేకపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోడీ రావడం వల్ల కొంచెం మన బార్డర్స్ కానీ, మిలిటరీ కానీ, డిఫెన్స్ కానీ దేంట్లోనే కానీ కొంచెం ముందుంది. అదే కాకుండా మన ఒక ఇండియా అనేది ఒక గుర్తింపు అనేది తెప్పించిండు మోడీ అనేటువంటి. కాబట్టి మోడీ అనేది ఇంకా ముందు సాగాలని చెప్పేసి అనుకుంటున్నాను.